ఆటో నడుపుతూ అసెంబ్లీకి కాకి డ్రెస్తో బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లకు సంఘీభావం. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. ఇచ్చిన హామీల మేరకే ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలి. ఎమ్మెల్యే కేటీఆర్. అదానీతో రేవంత్ 12,400 కోట్ల అగ్రిమెంట్. నీది ఆదానీది అవినీతి మీద పోరాటం నిజమా? వెంటనే అగ్రిమెంట్ రద్దు చేసి నిజాయితీ చాటుకో. మెడికల్ విద్యార్థులు జరిగిన నష్టానికి కాంగ్రెస్దే పూర్తి బాధ్యత. లోకల్ కోటా నిబంధనలు స్థానికుల అవకాశాలు దెబ్బతీస్తాయి. నేడు కాంగ్రెస్ తెచ్చిన లోకల్ కోటను హైకోర్టు రద్దు చేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు. నిన్న ఈ పెద్ద మనిషి ఆటో వేసుకొని అసెంబ్లీకి వెళ్ళాడు. అరే మొన్నే కదా ఆ కేటీఆర్ ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పి వెళ్తే అక్కడి నుంచి నేను గెట్అవుట్ అంటే ఏడ్చుకుంటూ వచ్చావు కదా. సహనం కోల్పోయి అరే నేను మీకోసమే వచ్చాను ఉన్నే ఉండరా అంటే గెట్అవుట్ ఇక్కడి నుంచి దబాంగ్ అన్నారు కదా నేను అందరూ ఆ రోజు. మర్చిపోయావు కేటీఆర్ నువ్వు. మళ్ళీ అదే ఆటో డ్రెస్ వేసుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన ఆటో డ్రైవర్ల మీద నీకు ప్రేమ పొంగి పొరులుతుంది ఎందుకయా? నీ 10 ఏళ్లలో ఏం చేశావు నువ్వు ఆటో వాళ్ళ కోసం? ఒక్క రోజన్నా నీ 10 ఏళ్ల హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే ఉన్నావు, తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వే ఉన్నావు. ఈ 10 ఏళ్లలో నీ హయాంలో ఆటో కార్మికుల కోసం అయ్యా కేటీఆర్ నువ్వు బయటకు వచ్చి నేను 10 ఏళ్లలో మీకోసం ఈ పనులు చేశాను కాబట్టి ఇప్పుడు మీకోసం నిలబడతానని ఒక్కటి చెప్పాయా కేటీఆర్? ఒక్కటి, ఎక్కువ వద్దు, ఒక్కటి చెప్పు చాలు. నీ ప్లీజ్ ప్రజలందరూ కూడా వింటారంట. ఒక్కటి ఆటో వాళ్ళ కోసం నువ్వు చేసింది. అడ్డదిడ్డంగా చలాన్లు పెంచడం, చలాన్లు వేయించడం, ఎక్కడ పడితే అక్కడ చలాన్లు వేయించడం, తర్వాత ఇన్సూరెన్స్ రేట్లు పెంచేయటం, ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఫైన్లు వేయటం, ఆ ఫైన్లు కట్టకపోతే మళ్ళీ ఫైన్లు వేయటం, మోటార్ చట్టంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చావు, ఏమేం చేశావు, ఇవన్నీ ప్రజలు మర్చిపోయి అనుకుంటున్నావు కేటీఆర్ నువ్వు. ఏదో నిన్నేమో లగచర్ల అక్కడ జరిగిందని బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావు, ఇవాళేమో ఆటో వాళ్ళకి జరిగిందని కాకి డ్రెస్ వేసుకొచ్చావు. ఏదో ఒక ఈ నువ్వు చెప్తున్నావు కదా కేటీఆర్, కుకట్పల్లి నుంచి మొత్తం సిటీ మొత్తం నువ్వు పొర్లినా సరే నిన్ను దేకే పరిస్థితిలో ప్రజలు లేరు. నిన్ను ప్రజలు మర్చిపోయారు. రోజుకు ఏదో ఒక అసెంబ్లీలో కాసేపు 1 గంట 2 గంటలు హైలైట్ అవ్వాలి, ఏదో ఒక విధంగా నీ గురించి కాసేపు న్యూస్ రావాలి అనుకొని నువ్వు చేసే హడావిడే తప్ప నిజంగా నీకు అంత నిబద్ధతే ఉంటే, ఆటో వాళ్ళపై నీకు అంత ప్రేమే ఉంటే నీ 10 ఏళ్ల హయాంలో ఏం చేసావో చెప్పాయా? ఒక్కసారి వింటాం మేము కూడా నీ 10 ఏళ్ల హయాంలో. మళ్ళీ నేను మాట్లాడితే ఫీల్ అవుతున్నాను కానీ నిన్న మనం అసెంబ్లీకి వెళ్ళాం. అసెంబ్లీకి వెళ్ళిన దగ్గర ఒక మిత్రుడు వచ్చాడు మనతోటి. ఒక మిత్రుడు వచ్చి అన్నా మరి ఇప్పుడు నిన్న లగచర్లకి అన్యాయం జరిగింది కదన్నా, అక్కడ రైతులకు అన్యాయం జరిగింది కదన్నా, మరి కేటీఆర్ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చాడు ఏందన్నా అన్నాడు. సరే నిరసన వ్యక్తం చేస్తానికి అలా బ్లాక్ డ్రెస్ వేసుకొస్తారు తమ్ముడు అని చెప్పాడు. మరి ఆటో వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ కాకి డ్రెస్ వేసుకొచ్చాడు ఏందన్నా అన్నాడు. ఆటో వాళ్ళు కదా మరి వాళ్ళ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, మరి అందుకని అన్యాయం జరిగితే అట్లా వేసుకొచ్చాడు తమ్ముడు అన్న. మరి రేపు వైద్యులకి ఏమైనా అన్యాయం జరిగితే ఏం చేస్తాడన్నా అంటే వైట్ కోట్ వేసుకొస్తాడు తమ్ముడు అని చెప్పాను. మరి రేపు ట్రాన్స్జెండర్లకి ఏమైనా అన్యాయం జరిగితే ఏం చేస్తాడన్నా అన్నాడు. మరి అప్పుడు ఏం చెప్పాలి నాకు అర్థం కాల, మీరు చెప్పండి. సో ఏదో కపట ప్రేమ నటిస్తూ ప్రేమ వల్లబోస్తున్నావు కేటీఆర్ నువ్వు. 10 ఏళ్లలో అన్ని వ్యవస్థల్ని అన్నింటినీ దారుణంగా చెరపట్టి కొన్ని లక్షల కోట్ల భూములని నువ్వు చెరపట్టి ఏ విధంగా దోచుకున్నావో ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా? ఈరోజు ఏదో దొంగ నాటకాలు ఆడుకుంటూ కపట ప్రేమ చూపిస్తూ రోజుకో డ్రెస్ వేసుకోరు అసెంబ్లీకి నువ్వు వస్తున్నంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు ప్రజలు మర్చిపోతారు అనుకో కేటీఆర్.